అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు నేడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వీరితో పాటుగా కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు, మైనార్టీ సెల్ చైర్మన్ తాజుద్దీన్ గారు, కార్పొరేటర్లు పరాల నరసింహం గారు, పర్వతం మిసాల మల్లేశం గారు, గంటా శ్రీనివాస్ గారు, బుచ్చిరెడ్డి గారు, భూమన్న గారు, జగన్ రెడ్డి గారు, సరిల ప్రసాద్ గారు, ఎస్ఎస్ఎల్ చైర్మన్ అరుణ్ కుమార్ గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. కరీంనగర్లో ఒక దొంగతనం సంబంధించి ఒక రాబరీ జరిగితే రెండు పార్టీలు కౌశిక్ రెడ్డి వచ్చి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. కేటీ రామారావు నేను గతంలో చెప్పినట్టు గతంలో ఎన్నో సంఘటనలు జరిగితే వాళ్ళ అధికారంలో ఉంటే ఎక్కడికి రాని వాళ్ళు రాబరీకి సంబంధించి ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీలు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పాలన మీద ఏ విధంగా బురదయ్యాలి, ఏ విధంగా కాంగ్రెస్ పాలనను మరి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాలని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కేటీ రామారావు గత కొద్ది రోజులుగా ఆ రోజు జగిత్యాల కావచ్చు, మొన్న కరీంనగర్ వచ్చినప్పుడు కావచ్చు, నిన్న వరంగల్ వచ్చినప్పుడు కావచ్చు, సిగ్గు లేకుండా ప్రభుత్వం మారితే తట్టుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదాన్ని చెప్తా ఉన్నాం. మేము కూడా ఇంతకంటే ఎక్కువ ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదలకుండా నేను ఏం చేయాలనో అక్కడ చేసే శక్తి మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది, మాకు. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ ఇదంతా ఒక పథకం ప్రకారం దీన్ని ఏ విధంగా రెచ్చగొట్టి ఒప్పం గడుపుకొని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఒక సంఘటనను ఆసరా చేసుకొని ఇదంతా కూడా ప్లాన్డ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకమే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటన. మమ్మల్ని ఏ విధంగా మేము రెచ్చిపోయి బీఆర్ఎస్ వాళ్ళ మీద కేటీఆర్ మీద దాడి చేస్తే దాన్ని వాడుకో విధంగా, లేకపోతే బీజేపీ రెండు పార్టీలు దీన్ని లబ్ధి పొందడానికి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇదంతా పథకం ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర స్పష్టంగా చెప్తా ఉంటాం. ఆయన ఇక్కడ మాట్లాడతాడు, ఆయన అయ్యేపోదు, బీజేపీ వస్తాడు. మళ్ళా తర్వాత బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయగానే 2 నిమిషాలలో బీఆర్ఎస్ వాళ్ళు. ఏంటో అసలు కరీంనగర్ను ఒక మంచి వాతావరణంలో ప్రజలు ఇవాళ ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి జీవిస్తున్నటువంటి ఒక మంచి వాతావరణంలో మరి ప్రజా జీవనం కొనసాగుతూ ఉంటే ఒక్క సంఘటన, ఒక దొంగతనం సంఘటన పట్టుకొని దాన్ని ఎటువాడి తట్టు తిప్పుకుంటా ఈ రాష్ట్రంలో వేరే సమస్యలే లేనట్లు ఈ కరీంనగర్ సంబంధించి దొంగతనం సంబంధించిన రెండు పార్టీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ముఖ్యమంత్రి గారి పాలన మీద ఏదో విధమైనటువంటి డైవర్షన్ చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఈ రెండు పార్టీలు చేస్తున్నారని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా కేటీ రామారావు కూడా మరొకసారి ఖండిస్తాం. మీరు ఇటువంటి మేము కూడా మిమ్మల్ని దిగ్బంధం చేసి తిరగలు కూడా చేయొచ్చు, కానీ మీ విఖ్యాతకు వదిలేస్తాం ఎప్పటికైనా కూడా. మా రాహుల్ గాంధీ గారి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇప్పటికైనా మానుకోవచ్చు చెప్తాము. నీకు చేతనైతే మీ గతంలో నువ్వు ఏమేం చేసినావు, లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు నువ్వు ఒక విలువైనటువంటి సూచనలు చేయాలి తప్ప ఈ యొక్క బాధ, ఆక్రోశం
తండ్రి రాజు అయితే కొడుకు రాజు కావాలి, కొడుకు తర్వాత మనవడు రాజు కావాలనేటువంటి రాచరిక పాలన కాదు ప్రజాస్వామ్యం. ఇంకా రాచరికమైనటువంటి దాంట్లోకి బయటకు వస్తున్నావు కేటీ రామారావు. దానికి కారణం నువ్వు డ్రగ్స్ తీసుకోవడం వల్ల. ఆ డ్రగ్స్ ఏం చేస్తుంది, ఆయన గుర్రం మీద పోయినట్టు, ఆయనే రాజు, తండ్రి రాజు అయితే కొడుకే రాజు ఉన్నట్టు దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి పాపం కనిపిస్తలేదు. కాబట్టి మేమేమంటున్నామంటే స్పష్టంగా ఎన్నో సందర్భంలో కేటీ రామారావు గారు డ్రగ్స్కి సంబంధించినటువంటి మరి తీసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళతో సోపతి, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లలో దొరికినటువంటి పరిస్థితిలో మాకు స్పష్టంగా అనుమానం కలుగుతూ ఉంది. ఈయన నిరంతరం ఆ డ్రగ్స్ మత్తులో ఉండడం వల్ల అతనికి ఏం మాట్లాడుతాడో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నాం, అతనికి ట్రీట్మెంట్ ఇప్పియండి. ఇది ఇట్నే రోగం ఎక్కువైతే ఆఖరి కుటుంబ సభ్యులు కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి వస్తుంది. కాబట్టి మాటకు అదుపు లేని పరిస్థితి వస్తుందంటే దాని వెనుక ఖచ్చితంగా ఆయన మత్తులో జోగిపోతా ఉన్నాడు. ఆ మత్తులో ఆ ఆక్రోశం పదవి పోయింది, అధికారం మీదైనటువంటి ఆక్రోశంతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు, వ్యక్తిగతమైన దూషణలు పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి దీని వెనుక స్పష్టంగా డ్రగ్స్ సంబంధించింది ఏదో ఆయనకు ఆ అలవాటు అనేది అది ముదిరిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మేము కోరుతా ఉన్నాం, రిహాబిలిటేషన్ దాంట్లో కొద్ది రోజులు ఉంచి దాని నుంచి ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదాలు ఉన్నారు కాబట్టి మేలు జరుగుతుంది. ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలి, కానీ వ్యక్తిగతమైన దూషణలు పాల్పడుతుంది కాబట్టి అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దాని వెనుక ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లాన్ని చక్కదిద్దుకోకపోతే అది అన్ని రకాలుగా ప్రమాదానికి రాబోయే రోజుల్లో పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మేము కోరుతా ఉన్నాం, కొద్ది రోజులు ఆయన రిహాబిలిటేషన్ సెంటర్లో పెడితే దాని నుంచి కొద్దిగా ఉపశమనం కలిగితే ఈ వ్యక్తిగతమైన దూషణలకు అవకాశం ఉండకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. దానికి తోడు ఈ కౌశిక్ రెడ్డి ఒకడు మాట్లాడితే ప్రభుత్వమే లేదు, మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడతాం. పెద్దపల్లి దొరికిండ్రు, లేకపోతే ధర్మపురి లాడ్జ్లో దొరికిండ్రు అంటే నువ్వు పోయి కనుక్కున్నావు పెద్దపల్లి దొరికింది, లేకపోతే ధర్మపురి లాంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా, ఈయన పోయి కనుక్కుంటే తెలియలేదు కదా. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయందే వాళ్ళు ఎక్కడ పోయినరు, ఎక్కడ దిగుతారు, ఎక్కడికి వెళ్ళవేరు, ఏ బైక్లో వేరు, ఏ రూట్లో వేరు, అటుకనే తెచ్చిందా? అదంతా పోలీసు వ్యవస్థ పనిచేయదో తెచ్చిందా? లేకపోతే ఈయనకు సంబంధించిన ఇంకోటి పోయి కనుక్కుంటే తెచ్చిందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏం ప్రోగ్రెస్ లేదు, ఏం లేదు అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. మన మా మంత్రి గారు కూడా చెప్పారు, నడి రోడ్డు మీద కత్తులతో నరికినప్పుడు ఏడవైనవా నువ్వు ఈ పాలనగా? ఇన్ని రాబరీలు జరిగినప్పుడు ఏడవైనాయి. అసలు ఆయన నీ అంతా గేట్లకి వెళ్ళి ఎన్నడూ బయటకు వెళ్ళలేదు కదా. అరే ఎట్లా పడితే అట్లా ఏది పడుతుంది మాట్లాడి మళ్ళీ వ్యక్తిగతమైన దూషణ ఏ పట్టనే కానీ బండి సంజయ్ గారి మీద కూడా వ్యక్తిగతమైన దూషణని ఖండిస్తాం. ఇలా వ్యక్తిగత దూషణ చేస్తాడు, ఆయన దీన్ని వాడుకోవాలని చూస్తాడు. ఇదేం తమాషా? ఈయన ఎందుకు మాట్లాడాలి? ఈయన మాట్లాడిందని ఖండించడం పోయి ఈయన దాడి చేస్తాడు, ఆయన దాడి చేస్తాడు. ఈ కరీంనగర్కు సంబంధించి ప్రజల యొక్క నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క మన మంచి వాతావరణాన్ని ఖరాబు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ పడతారని చెప్తాం. ప్రభుత్వ వాటా 70 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వాల్సిందే. ప్రాజెక్టు క్లోజ్ కాబట్టి మేము ఎవరు విమర్శిస్తాం. ప్రాజెక్టు క్లోజ్ అయింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ బ్యాలెన్స్ 70 కోట్లు రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి గారికి కరీంనగర్ కాంగ్రెస్ 70 కోట్లు రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినందుకు ఆ 70 కోట్ల ద్వారా నగరంలో ఉన్నటువంటి సమస్యలను, ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఒక అవకాశం. కాబట్టి స్మార్ట్ సిటీకి సంబంధించిన ప్రాజెక్టు పూర్తి అయిపోయినప్పటికీ కూడా
కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు ఇచ్చినందుకు మేమందరం కలిసి మా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అనిల్ కుమార్ మైనార్టీలు తర్వాత మిగతా కార్పొరేటర్లు అందరం కలిసి ఎస్సీ అరుణ్ కుమార్తో పాటు కార్పొరేటర్లు అందరం కలిసి మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఎస్విజేసి విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ప్యారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్ భగత్ నగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ కే నాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.